వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. అతను ఎక్కడున్నా సరే వెళ్ళి విషయం చెప్పి పెళ్లి కొప్పిస్తే ఎవరికీ ఏ ప్రమాదం ఉండదు. ఓకే డాక్టర్. ఇట్స్ ఓకే. సారీ సంధ్య, లేట్ అయ్యానా? వెయిట్ చేయించానా? వచ్చారు కదా, కూర్చోండి. అదేంటో సంధ్య, రోజు పడుకునే ముందు తొందరగా లేవాలనుకుంటాను, కానీ ఆకాష్ వెళ్ళిన తర్వాతే మెలకు వస్తుంది. బద్ధకంతో కాదు, నీరసంతో. ఈ నీరసం ఎప్పుడు తగ్గుతుందో, నేను మళ్ళీ పూర్తిగా ఎప్పుడు కోలుకుంటానో అప్పటి వరకు నీకు ఈ అవస్థ తప్పదు. బంధం కదా, అదే బాధ్యత కదా. మీరు తొందరగా టిఫిన్ చేస్తే నేను పూర్తి చేసుకోవాల్సిన పనులు చాలా ఉన్నాయి. అంటే నోరు మూసుకొని తినమని ఇండైరెక్ట్గా చెప్తున్నావు, అంతే కదా? సర్లే. చట్నీ అదర్స్, నీ టేస్ట్ని, అదే నీ చేతి రుచిని ఎవ్వరూ ఎప్పటికీ మర్చిపోలేరు. థ్యాంక్స్. ఈ విషయంలో ఆకాష్ అదృష్టవంతుడు. అతనికంటే అతని మొదటి భార్య చాలా అదృష్టవంతురాలు. ఎందుకంటే మనిషి దూరం అయిన తర్వాత కూడా గుండెల్లో పెట్టుకుని చూసుకోవడం అంటే మామూలు విషయం కాదు. అందరూ మనలా, ఐ మీన్ నాలా దురదృష్టవంతులు అవ్వరు కదా. సంధ్య, చాలా రోజుల నుంచి నిన్ను ఒక విషయం అడగాలనుకుంటున్నాను. నీకు ఆకాష్కి పెళ్ళెలా జరిగింది? ఇప్పుడు ఆ విషయాలు ఎందుకు? తెలుసుకుంటే తప్పే ఉంది సంధ్య. ఆకాష్ నిన్ను ఎప్పుడు చూశాడు? మీ ఇద్దరికీ ఎలా పరిచయం అయింది? నా జ్ఞాపకాలతో నిండిన నీ మనసులో ఆకాష్ ఎలా స్థానం సంపాదించుకున్నాడు? నేను ఇటు అడుగుతుంటే నువ్వేంటి సంధ్య అటు తిరిగావు? ఓ, చెప్పడానికి మొహమాటమా? పర్లేదు సంధ్య, నేనేమనుకోను. ఫ్రీగా ఫ్రాంక్గా మాట్లాడు. నీ పెళ్లికి ముందు పెళ్లి చూపులు ఏమైనా జరిగాయా? లేదు, అలాంటివేం జరగలేదు. అంటే ఆకాష్కి నీకు అంతకుముందు పరిచయం ఎక్కడైంది? ఆఫీస్లో. ఓ, ఆఫీస్లోనా? అంటే మీరిద్దరూ కలిసి పనిచేశారా? కాదు, ఆయన మా బాస్ మేనల్లుడు. బాస్ మేనల్లుడా? అంటే పెళ్ళైన తర్వాత నీకు ఈజీగా ప్రమోషన్ వచ్చి ఉంటుంది. పర్సనల్ లైఫ్ వేరు, ప్రొఫెషనల్ లైఫ్ వేరు. రెండింటిని నేనెప్పుడూ కలపను. నీ సిన్సియారిటీ గురించి నాకు తెలీదా సంధ్య? కాకపోతే నా అనుమానం ఆకాష్ మీదే. ఆఫీసులో రోజు నిన్ను చూసి పెళ్లి చేసుకోవాలని మనసు పడ్డాడన్నమాట, అంతేనా? మీరేం అడగాలనుకుంటున్నారో డైరెక్ట్గా అడగండి. ఇలా ఒక్కొక్క ప్రశ్న అడిగి మీ టైము నా టైము వేస్ట్ చేయకండి. లేదు సంధ్య, ఇలాంటి విషయాల్లో కంగారు పడకూడదు. స్లోగా స్టడీగా ఒక్కొక్క డీటెయిల్ తెలుసుకోవాలి. అప్పుడే కాన్సెప్ట్ నీకు నాకు కూడా పూర్తిగా అర్థమవుతుంది. ఆకాష్ నీకు ఎలా ప్రపోజ్ చేశాడు? ఐ లవ్ యూ అన్నాడా, లేక డైరెక్ట్గా పెళ్లి ప్రపోజల్ పెట్టాడా? ఆఫ్ కోర్స్ అదే జరుగుంటుందిలే. తనకి ఫస్ట్ టైం కాదు, నీకు ఫస్ట్ టైం కాదు. ఏంటి సంధ్య అలా చూస్తున్నావు?
నేను పెళ్లి గురించే మాట్లాడుతున్నాను, వేరే దాని గురించి కాదు. ఆకాష్ పెళ్లి గురించి ముందు నీతో మాట్లాడా లేక పెద్దవాళ్లతో మాట్లాడా? పెద్దవాళ్లతోనే మాట్లాడారు. ఓహో, అవునా? ఆకాష్ పద్ధతి తెలిసిన మనిషి అన్నమాట. మరి వాళ్ళేమన్నారు? పర్వాలేదులే, నేనేమనుకోను, చెప్పు. చేసుకోమన్నారు. వాళ్ళు అడగగానే నువ్వు ఎగిరి గంతేసి ఒప్పేసుకున్నావా? అంటే నా ఉద్దేశం వెంటనే ఓకే చెప్పావా అని. నేను గెంతేయలేదు, వెంటనే ఓకే అనలేదు. అమ్మా నాన్న బలవంతంగా ఒప్పించారు. ఓ, అత్తమామని అమ్మ నాన్న అని పిలిచేసరికి పాపం పిచ్చోళ్ళు సెంటిమెంటల్గా కనెక్ట్ అయిపోయి ఉంటారు. మరి బలవంత పెళ్లి ఎక్కడ జరిగింది? రిజిస్టర్ ఆఫీస్లో. ఏంటి, రిజిస్టర్ ఆఫీస్లోనా? అంటే సింపుల్గా తాళి కట్టించి దండలు మార్చారు, అంతేనా? వేద మంత్రాలు, అగ్నిహోమాలు ఇవేవి లేవన్నమాట. అన్నట్టు ఆకాష్ ఫస్ట్ టైం నీతో ఏం మాట్లాడాడో గుర్తుందా? లేదు. పోనీ నేను నీతో ఫస్ట్ టైం ఏం మాట్లాడానో గుర్తుందా? వాట్ ద హెల్ సంధ్య, అది కూడా గుర్తులేదా? అవునులే, నా మొన్నటి మాటలే గుర్తులేవంటే ఎప్పుడో 3 ఏళ్ల క్రితం జరిగింది ఎలా గుర్తుంటుంది? పోనీ నేను చెప్పనా? ఫస్ట్ టైం నేను నిన్ను కలిసినప్పుడు నీ కళ్ళల్లోకి చూస్తూ, సంధ్య నువ్వు నాకు నచ్చావు, నేను నీకు నచ్చితే మీ పెద్దవాళ్ళతో మాట్లాడతానని అడిగాను. ఎప్పుడైనా గుర్తొచ్చిందా? లేదు. నిజంగా గుర్తు రాలేదా? లేదా కావాలని చెప్పట్లేదా? కావాలని దాయడానికి ఏముంది? గుర్తులేదు కాబట్టే మౌనంగా ఉన్నాను. ఆకాష్ పెళ్లికి ముందు ఏం మాట్లాడాడు గుర్తులేదు, సరే. పెళ్లి తర్వాత ఫస్ట్ టైం ఏం మాట్లాడాడో అదేనా గుర్తుందా? తన మొదటి భార్య సంధ్య అంటే తనకెంత ఇష్టమో చెప్పారు. ఏంటి, మొదటి భార్య గురించి చెప్పాడా? మరి నువ్వంటే ఇష్టం అని చెప్పలేదా? ఏ, నీ వెంటపడి ప్రేమించి పెద్దల్ని బలవంతంగా ఒప్పించి పెళ్ళైన తర్వాత మొదటి భార్య గురించి చెప్పడం నిజంగా గ్రేట్. పెళ్ళైన కొత్తల్లో ఆకాష్ నిన్ను బాగానే చూసుకునేవాడా? నువ్వు అంటే ఎలా తెలుస్తుంది సంధ్య? ఎంత బాగా చూసుకునేవాడో మాటల్లోనో చేతల్లోనో చెప్పచ్చు కదా. ఇంత బాగా చూసుకునేవాడా, ఇంత బాగా చూసుకునేవాడా, పోనీ ఇంత బాగా చూసుకునేవాడా, లేదా ఇంత చూసుకునేవాడా? సారీ, నీ ప్రేమని కొలిచే ప్రయత్నంలో చేయి టచ్ అయింది, ఏమనుకోవద్దు. ఆకాష్ నిన్ను ఎంత ప్రేమగా చూసుకున్నాడో చెప్పలేకపోతున్నావు కాబట్టి నువ్వు సులువుగా సమాధానం చెప్పడానికి నా ప్రశ్నని మారుస్తాను. కనీసం అప్పుడైనా సమాధానం చెప్పు. ఇప్పుడు ఆకాష్ నిన్ను బాగా చూసుకుంటున్నాడా లేక అప్పుడు నేను బాగా చూసుకునేవాడినా? నాకు తెలీదు, కానీ నీకు ఆ లోటు లేకుండా పెంచుకుంటాను. నీకే కష్టం కలగకుండా ప్రాణంగా చూసుకుంటాను. అమ్మగా ఇది నా హామీ, సరేనా? మీ నాన్నని మనస్ఫూర్తిగా ప్రేమించాను. ఆయన్ని దక్కించుకోవడం కోసమే నేను దగ్గరయ్యాను. కానీ మీ నాన్న మాత్రం నన్ను కావాలనే దూరం పెడుతున్నారు. అలా అని ఆయన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు. మీ నాన్న పక్కా జెంటిల్మెన్. అమ్మాయిలంటే చాలా గౌరవం. నువ్వు నా కడుపులో ఉన్నావన్న విషయం ఆయనకి తెలియదురా. తెలిస్తే
కలిస్తే మాత్రం ఖచ్చితంగా ఆయనలో మార్పు వస్తుంది. మనల్ని వెతుక్కుంటూ వస్తాడు. కానీ ఈ శుభవార్తని చెప్పే అవకాశం కూడా లేదురా. మీ నాన్న నా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. కనీసం మెసేజ్లకి రిప్లై ఇవ్వటం లేదు. బాబ్జీ, పండు ప్రాబ్లంకి సొల్యూషన్ ఏం చేయాలో నాకేం తెలియడం లేదు. ఏదైనా సజెషన్ ఇవ్వచ్చు కదా? నా చితికి నేనే నిప్పు పెట్టుకోలేను కదా దివ్య. ఏంటి? తెలిస్తే చెప్పకుండా ఉంటానా దివ్య అంటున్నాను. అదేం విచిత్రమో బాబ్జీ. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా, ఎన్ని ప్లాన్లు వేసినా పండుని ఆమె లవర్ని కలపడంలో నేను ఫెయిల్ అవుతున్నాను. సర్లే దివ్య, ఈ జంటని కలపాలని ఆ దేవుడికి లేదేమో. మానవ మాత్రం మనం ఏం చేయగలం? ఎవరు బాబ్జీ? ఫోన్ చూసి అంత టెన్షన్ పడుతున్నావు? అదా, అది మా మేనేజర్ చేశాడు. ఆఫీసులో ఎంత వర్క్ చేస్తున్నా సరిపోనట్టు ఇంటికొచ్చినా టార్చర్ పెడుతున్నాడు. ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడు బాబ్జీ. నా వల్ల కాదు దివ్య. ఏమైనా అనుకుంటాడేమో. అనుకుంటే అనుకోని, నేను మాత్రం లిఫ్ట్ చేయను. ఇంకోసారి కాల్ చేయకుండా స్విచ్ ఆఫ్ చేసేస్తాను. చూసావారా మీ నాన్న పరిస్థితి? ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫలితం ఉండదు. ఆ దేవుడు మీ నాన్న ఎప్పుడు కరుణిస్తారో ఏంటో. సంధ్య, నువ్వేనా? లోపలికి రా. అక్కడే ఆగిపోయావే. గుమ్మం వరకు వచ్చి నిలబడి ఏం ఆలోచిస్తున్నావు సంధ్య? ఓహ్, ఇది నా గదైనా ఇల్లు మొత్తం మీదే కదా. ధైర్యంగా లోపలికి రా. ఏంటి సంధ్య, నేను పిలిచినా రావు, మాట్లాడినా వినిపించుకోవు. అలాంటిది ఈ నైట్ టైం డైరెక్ట్గా నా రూమ్లోకి వచ్చావేంటి? మీతో మాట్లాడాలి. మాట్లాడు. నాకు కావాల్సింది కూడా అదే. ఆకాష్ అత్తమామలు వచ్చినప్పుడు మీ పద్ధతి అస్సలు బాగోలేదు. ఓ, అసలే వాళ్ళకి నేనంటే కోపం. మీ మాటల వల్ల ఆ కోపం ఇంకా పెరిగింది. వాళ్ళంటే ఆకాశ్ కూడా ఇష్టం లేదని చెప్పాడు. నువ్వెందుకు అంత ఆలోచిస్తున్నావు? వాళ్ళన్నది నన్నే కదా. ఈ రోజు కాకపోయినా మళ్ళీ మళ్ళీ వస్తారు. అలానే వెటకారంగా తక్కువ చేసి మాట్లాడతారు. నీతో ప్రాబ్లం ఇదే సంధ్య. నువ్వు కావాలనుకున్న వాళ్ళని అస్సలు పట్టించుకో. వద్దన్న వాళ్ళ గురించి బాగా ఆలోచిస్తావు. చాలా మారిపోయావు సంధ్య నువ్వు. మారిపోయింది నేను కాదు, మీరు. నాకు తెలిసిన సూర్యకి, నేను చూసిన సూర్యకి, ఇప్పుడు నా కళ్ళ ముందున్న మీకు చాలా తేడా ఉంది. ఆ పాత సూర్యకి మనుషుల మనసు నొప్పించడం తెలియదు. ఒక్క మాట చెప్పే ముందు 10 సార్లు ఆలోచిస్తాడు. ఇప్పుడు కూడా ఆలోచిస్తున్నారు, కానీ ఇదివరకట్లా కాదు. నీ మనసులో ఉన్న సూర్య చచ్చిపోయినట్టే. నీకు తెలిసిన సూర్య కూడా మాయమైపోయాడు. కొత్తగా ఇలా మారిపోయాడు. ఎందుకీ మార్పు? ఎవరిని సాధించాలని ఈ మాటలు? నేనెందుకు సాధిస్తాను సంధ్య? నేనేమైనా ఆకాశ్ మీద పగతో వచ్చానా, లేక నీ మీద ప్రతీకారంతో ఉన్నానా? ఆకాశ్ మాట కాదని లేక ఇంటికి వచ్చాను. నీకిష్టం లేదంటే చెప్పు, ఇప్పుడే వెళ్ళిపోతాను. ఇదిగో ఈ మాట తీరు గురించి చెప్తున్నాను. అసలు మీ సమస్య ఏంటి? నేనెప్పుడు మిమ్మల్ని మోసం చేయాలనుకోలేదు. అలాగే ఆకాష్కి ద్రోహం చేయాలనుకోవడం లేదు. కేవలం మీ ఆరోగ్యం కోసం
అమ్మా నాన్నల ఆనందం కోసమే ఆకాష్కి అబద్ధం చెప్పాను. మీకు భార్యగా నటించాను. మీ మనసులో ఇంకా అదే కోపం ఉందా? అదే డైరెక్ట్గా చెప్పలేక ఇలా మాట్లాడుతున్నారా? సరే, డైరెక్ట్గా చెప్తాను విను. నేనెలా మాట్లాడినా, ఎందుకు మారిపోయినా అన్నిటికీ కారణం నువ్వే. నా మనసుకు తగిలిన గాయానికి మందే లేదు. ఒక్కొక్కటిగా అన్నీ మర్చిపోయే ప్రయత్నంలో ఉన్నాను. కానీ నువ్వు మాత్రం నన్నింకా దోషిలానే చూస్తున్నావు. ఆకాష్ అత్తమామలు వచ్చినప్పుడు నేనెవరో చెప్పడానికి అంత ఆలోచించావెందుకు? మన మధ్య ఏ రిలేషన్ లేనప్పుడు మొదటి భర్త అని చెప్పడానికి అభ్యంతరం ఏంటి? అంటే అది వాళ్ళు నా గురించి తప్పుగా అనుకుంటారేమోనని. నేనేం మాట్లాడకపోతే నా గురించి కూడా తప్పుగా అనుకుంటారు కదా, అందుకే మాట్లాడాను. కానీ ఇప్పుడు అది కూడా నేరం అన్నట్టు నన్ను నిలదీయడానికి వచ్చావు. ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో సంధ్య, నా గుండెకి నువ్వు చేసిన గాయానికి మందే లేదు. నిన్ను క్షమించే అంత పెద్ద మనసు ఇక నాకు రాదు. ఎన్నేళ్ళు బ్రతుకుతానో తెలీదు, కానీ నా అనుకున్న వాళ్ళు చేసిన తప్పులకి నిత్యం నేను ఏడుస్తూనే ఉంటాను. నీ కన్నీరు నా మనసును కరిగించే రోజులు పోయాయి సంధ్య. నా మాటల్లో బాధ నీకు తెలియాలి. నువ్వు దూరం అవడం వల్ల నేను ఎంత నరకం అనుభవించానో నీకప్పుడప్పుడు నేనిలా గుర్తు చేస్తూనే ఉంటాను. భార్య కాని భార్యగా ఉన్న నీ చేత భార్యగా చేసే సేవలన్నీ చేయించుకుంటాను. ఆకాష్ నా నుంచి నిన్ను దూరం చేసినట్టే ఆకాష్కి నిన్ను దూరం చేసి మళ్ళీ నా సొంతం చేసుకుంటాను. వసంత కోకిల జగమంతా గెలుపులా. పండు విషయంలో నువ్వు చాలా ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నావు అనిపిస్తోంది. పండు ఇష్టపడిన వ్యక్తికి ఆమంటే ఇష్టం లేకపోవచ్చు, లేదంటే అతని జీవితంలో పండు కంటే ముఖ్యమైన వాళ్ళు వేరే ఎవరైనా ఉండుండొచ్చు. అందుకే పండుకి దూరంగా ఉంటున్నాడేమో. అది కాక పండు ఆ వ్యక్తిని లవ్ చేసింది, కానీ ఆ వ్యక్తి పండును లవ్ చేయలేదని తనే ఒప్పుకుంది. ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకుని తీసుకొని పండు ప్రాబ్లంతో నాకేం సంబంధం లేదని వదిలేయమంటావా? పండుని ఆ పర్సన్ ప్రేమించలేదు సరే, మరి ఎందుకు టచ్ చేస్తాడు? అది మాత్రం తప్పు కాదా? వద్దు అనుకున్నప్పుడు దూరంగా ఉండాలి, కానీ అడ్వాంటేజ్ తీసుకోవడం నేరం కాదా? అన్ని విషయాల్లో ధైర్యంగా ఉండే పండు వీడి విషయంలో మాత్రం కొంచెం వీక్గా మారిపోతుంది. దానికి ప్రేమ అని ముసుగు కప్పుతుంది. అది తప్పు కాబట్టి ఈ విషయంలో తనకి సాయం చేయాలని నేను ఫిక్స్ అయ్యాను. నువ్వు దిక్కుమాలిన మాటలు, మతిలేని సలహాలు ఇచ్చి నా డెసిషన్ మార్చుకోవాలని చూడకు. లేపి మరి తన్నించుకోవటం అంటే ఇదే. అనవసరంగా పండు విషయంలో ఇన్వాల్వ్ అయ్యి దివ్యని రెచ్చగొట్టాను. చాలా రోజుల తర్వాత దివ్య చేత తిట్లు తిన్నాను. అవును, సడన్ గా ఈ పండుకేమైంది? ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. అయినా నాకెందుకులే, నా జోలికి రాకుండా ఉంటే చాలు.
తెలిసి ఆకాష్ జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు. అయినా సరే సంధ్య అస్సలు పట్టించుకోవడం లేదు. కనీసం గది వైపు కూడా చూడడం లేదు. సంధ్యకి నన్ను చూడాలని లేకపోయినా నాకు మాత్రం సంధ్యతో సేవలు చేయించుకోవాలనుంది. చేయించుకుంటా. సంధ్య 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 సూర్య బాధ్యత మనమే తీసుకోవాలని చెప్పాను కదా. నువ్వు కొంచెం కూడా పట్టించుకోపోతే ఎలా? సంధ్య సంధ్య వచ్చావా సంధ్య? చెప్పండి, ఎందుకు పిలిచారు? దాహంగా ఉంది. కొంచెం మంచినీళ్ళు తీసుకొస్తావా? సరే. సంధ్య, అడగడానికి ఏదోలా ఉంది, కాకపోతే తప్పటం లేదు. ఆకలిగా ఉంది. తినడానికి ఏమైనా పెడతావా సంధ్య? సరే, తీసుకొస్తాను. ఏమనుకోకపోతే కాస్త కల్పిస్తావా? నిన్ను ఇబ్బంది పెడుతున్నందుకు సారీ సంధ్య. నీ చేత్తో సేవలు చేయించుకోవడం నాకు ఇష్టం లేదు. ఆ ఇంట్లోనే ఉండుంటే ముక్కుతోనో మూలుగుతోనో నా పనులు నేనే చేసుకునేవాడినేమో. అంతా మన తలరాత. కడుపులో ఆకలుంది కానీ చేతిలోనే ఓపిక లేదు సంధ్య. కాస్త తినిపిస్తావా ప్లీజ్? కలిపాను కదా, మీరే మెల్లగా తినండి. నా వల్ల కాకే నిన్ను అడుగుతున్నాను. ఇంతకు మించి ఇంకేమి అడగను. నన్ను నమ్ము. ఇంతకు ముందు నీ చేత్తో అన్నం తినిపించుకోవడానికి ఏదో ఒక నాటకం ఆడేవాణ్ణి. ఇప్పుడు నాటకం కాదు, నిజం. నా మౌన్ చూస్తే తెలియటం లేదా? తొందరగా ముద్దు. సారీ, ముద్ద కలుపు సంధ్య.
చూసావా సంధ్య విచిత్రం? నీకు నేను, నాకు నువ్వు దూరం అవ్వాలనుకున్నావు. ఒకరినొకరు పరాయి వాళ్ళలా చూడాలనుకున్నావు. కానీ ఆ దేవుడి లీల చూడు, ఏదో కావాలని చేస్తున్నట్టు, గతాన్ని గుర్తు చేస్తున్నట్టు. వసంత కోకిలా జగమంతా గెలుపులా మన కన్స్ట్రక్షన్ డీల్ గురించి మాట్లాడడానికి బెంగళూరు వెళ్తున్నాను. 2 డేస్లో వచ్చేస్తాను. ఓ, 2 రోజులు పడుతుందా? అవును సూర్య, ఈ 2 రోజులు నువ్వు సంధ్యని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇదొక ఫ్రెండ్గా నా రిక్వెస్ట్ అనుకో, ఆర్డర్ అనుకో. 2 అనుకోను, ఒక బాధ్యతగా చూసుకుంటాను. నువ్వు తన గురించి ఆలోచించకుండా హ్యాపీగా ట్రిప్ ఫినిష్ చేసుకునిరా. థ్యాంక్ యూ సో మచ్ సూర్య. బాయ్. బాయ్ ఆకాష్. బాయ్ సంధ్య. జాగ్రత్త అండి. ఫోన్ చేయడం మర్చిపోవద్దు. మర్చిపోన్లే, తప్పకుండా చేస్తాను. వస్తాను. ఆ, భర్తను సాగనంపొచ్చావా సంధ్య? సంధ్య, తాగేసిన కప్పు సింకులో ఉండాలి కదా, టేబుల్ మీద పెట్టావేంటి? ఆకాష్ వెళ్ళి నిమిషం కూడా కాలేదు, అప్పుడే ఇంత కన్ఫ్యూజ్ అయితే ఎలా సంధ్య? మనిద్దరం కలిసి ఇంకా 2 రోజులు గడపాలి. ఎలా ఉంటావో ఏంటో. ఇక్కడికి వచ్చిన కొత్తల్లో ఈ ఇంటికి ఎందుకు వచ్చానా అని ఫీల్ అయ్యేవాడిని. కానీ ఈ రోజే కారణం తెలిసింది. అదేంటో తెలుసా? నా మీద ఆకాష్ పెంచుకున్న భయంకరమైన నమ్మకం. నీ భయం చూడ్డానికి వినడానికి అది. అంటే మేం రూమ్లో మాట్లాడుకునేది మీరు విన్నారా? విన్నారా అంటే కావాలని వినలేదు. అటుగా వెళ్తుంటే మాటలు వినపడి ఆగాను. అది కూడా తప్పేనా? భార్యాభర్త గదిలో మాట్లాడుకుంటుంటే వినడం తప్పు కాదా? ముందు నువ్వు నాకు భార్యవు సంధ్య. నా తరువాతే సూర్య నీకు భర్త అయ్యాడు. సో నేను వినడంలో తప్పేమి లేదని నా అభిప్రాయం. అదీ కాక ఆకాష్ నా బెస్ట్ ఫ్రెండ్. అతని లైఫ్లో ఏమవుతుంది, అతని కాపురం ఎలా ఉంది, ఏదైనా ప్రాబ్లం ఉంటే సొల్యూషన్ చెప్పాలనుకోవడం ఒక ఫ్రెండ్గా నా బాధ్యత. తప్పులని ఒప్పులుగా మార్చుకునే మీతో ఎంత చెప్పినా ఏం మాట్లాడినా అనవసరం. పోనీ నీకు నచ్చినట్టు మాట్లాడినా, నిన్ను మెప్పించే మాటలు చెప్పనా? నాకేం చెప్పొద్దు, నేనేం వినను. మీకేం ఊసిపోకపోతే ఊరంతా తిరిగిరండి, అంతేకాని నా టైము మీ టైము వేస్ట్ చేసుకోకండి. నీతో మాట్లాడడం, నీ కోపాన్ని భరించడం నాకెప్పుడూ టైం వేస్ట్ కాదు. ఇంకా చెప్పాలంటే ఇష్టమైన టైం పాస్. ఇక నీ ఇష్టాల విషయానికి వస్తే, నిన్ను మాత్రమే ప్రేమించే మనుషులంటే నీకు ప్రాణం. అలా అని నీ ప్రేమ పవిత్రం అని నేను అనలేను. ఎందుకంటే అది ఎప్పుడు మారుతుందో నాకైతే అంత పర్ఫెక్ట్గా తెలీదు. ఇంకా అలంకరణ విషయానికి వస్తే, చెవులకు దుద్దులు పెట్టుకోవడం కన్నా హ్యాంగింగ్స్ పెట్టుకోవడం ఇష్టం. గ్రీన్ కలర్ చీర అంటే నీకు చాలా ఇష్టం. దానికి చిన్న బోర్డర్ ఉంటే ఇంకా ఇంకా ఇష్టం. అంతే కదా? నేను చెప్పింది కరెక్టే కదా? మాట్లాడు సంధ్య. సరే, నీకు ఇష్టం లేనివి కూడా చెప్తాను.
కనీసం అప్పుడైనా రెస్పాండ్ అవ్వు. నీకు ఈ సూర్య అంటే అస్సలు ఇష్టం లేదు. మొదటి భర్త అని చెప్పడానికి కాదు కదా, ఆలోచన వచ్చినా కూడా నువ్వు తట్టుకోలేవు. ముష్టివాణ్ణి ముట్టుకోవడానికి ఆలోచించవు, కానీ నన్ను ముట్టుకోవడం అంటే మహాపాపం అనుకుంటావు. వెళ్ళిపోకు సంధ్య, ఇంకా చాలా లిస్ట్ ఉంది, అన్నీ వినొచ్చు కదా. సర్లే, ఇంకా 2 రోజులు టైం ఉంది కదా, ఏదో ఒక టైంలో డీటెయిల్డ్గా చెప్తాను. బాబ్జీ, హలో మేడం, మీకేమైనా పర్సనల్ లోన్ కావాలా? అన్నోన్ నంబర్ నుండి ఏ ఫోన్ వచ్చినా మీ నాన్నేమో అనుకుని ఇంకెన్ని రోజులు ఆశగా లిఫ్ట్ చేయాలరా? కనీసం నువ్వు నా కడుపులో ఉన్నావన్న శుభవార్త కూడా చెప్పే అదృష్టం, అవకాశం రెండూ దక్కడం లేదురా. మీ నాన్నకి నా మీద ప్రేమ పడుతుందన్న ఆశ, నీ గురించి తెలిస్తే మారుతారు అన్న నమ్మకం రోజు రోజుకి పోతోంది. పెళ్లి కాకుండా నిన్ను కని తండ్రి లేకుండా పెంచడం ఎంత నరకమో నాకు తెలుసు. అలాగని నెలలు నిండని నిన్ను దూరం చేసుకునేంత ధైర్యం నాకు లేదురా. ఆ బాధని జీవితాంతం మోసే శక్తి కూడా నాకు లేదు. అందుకే ఒక నిర్ణయం తీసుకున్నాను. మన సమస్యకి చావు తప్ప వేరే పరిష్కారం లేదు. సారీ దివ్య, నీతో మాట్లాడితే నా నిర్ణయం మారే అవకాశం ఉంది. అందుకే నేను కాల్ లిఫ్ట్ చేయలేను. సారీ బాబ్జీ, సారీ దివ్య, మనకిది తప్పదురా. నీకు నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడానికి మనసు రాలేదు, కానీ చచ్చిపోవాలన్న ధైర్యం ఎలా వచ్చింది? నీకు నీ లవర్కి పెళ్లి చేస్తారని మాట ఇచ్చాను కదా, అయినా నా మీద నమ్మకం లేదా? దివ్య, నాకు చావు తప్ప వేరే ఆప్షన్ కనిపించలేదు దివ్య. అదే ఎందుకు? నీ పెళ్లికి నేను గ్యారెంటీ ఇచ్చాను కదా. నువ్వు 3 ముళ్ళ కోసం మాటిచ్చావు, కానీ నాకిప్పుడు 3వ నెల. అన్నీ మాట్లాడేశాను కదా, కానీ ఇలాంటి అబ్బాయి భర్తగా దొరకడం నీ అదృష్టమమ్మా.
ఫేస్ ఈస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు కదా. తనకి నువ్వంటే ఎంత ఇష్టమో మీ ఆయన మొహం చూస్తేనే తెలుస్తుందమ్మా. ఎనీవే, మీ జంటకి మీ జీవితానికి నా బెస్ట్ విషెస్. చిలక గోరింకల్లాగా కలకాలం కలిసి ఉండండి. అవును, అడగడం మర్చిపోయాను, పిల్లలు అది ఇంకా అలాంటివేం లేదండి. లేకపోవడం ఏంటమ్మా? ఏ టైంలో జరగాల్సిన ముచ్చట ఆ టైంలోనే జరిగిపోవాలి. సంతానం సౌభాగ్యం అన్నారు కదా. నా మాట విని ఏడాది తిరగకుండా ఓ పాపనో బాబునో కనేయండి. చిన్న కుటుంబం చింతలేని కుటుంబంలా ఉంటారు. వెళ్ళొస్తానండి. బాయ్ ఆకాష్ గారు. బాయ్. ఏంటి అలా నిలబడి చూస్తున్నారు? మిమ్మల్ని ఆకాశ్ అనుకుని పొరబడుతుంటే కాదని చెప్పొచ్చు కదా. ఆ, నీకు తెలిసిన వాళ్ళు కదా, నువ్వు చెప్తావేమోనని నేను వెయిట్ చేస్తున్నాను. ఆ, ఇంత సీరియస్గా నన్ను అడుగుతున్నావు సరే, మరి నువ్వెందుకు చెప్పలేదు? ఎఫ్ఎంలో యాంకర్ లాగా నాన్ స్టాప్గా నోటుకొచ్చినట్టు వాగుతూనే ఉన్నాడు. కానీ లాస్ట్లో అన్న మాట, ఆ విషెస్ మాత్రం అదిరిపోయింది. నేను ఫుల్ హ్యాపీలేమ్మా. ఎక్కడికి సంధ్య? నేను ఇంటికి వెళ్తాను. షాపింగ్ వద్దు, ఏమి వద్దు. ఉండు, కార్ తీసుకొస్తాను. సంధ్య వద్దు. సంధ్య ఆగు. సంధ్య సంధ్య రే, నేను తర్వాత కాల్ చేస్తాను, పెట్టేరా. చూడ్డానికి సాఫ్ట్గా కనిపిస్తున్నావు, కానీ చాలా ధైర్యం ఉంది. అంతకు మించిన బలం కూడా ఉంది. నీలాంటి వాళ్ళని ఒంటరిగా వదిలేయటం మహాపాపం. అందుకే పట్టుకున్న చేయిని వదలకుండా ఒక చోటుకి తీసుకెళ్తాను. వస్తావా? నా చేపట్టుకో, నన్ను తీసుకెళ్ళా. ఏంట్రా చూస్తా, ఒంటరిగా ఆడది కనిపిస్తే గౌరవించాల్సింది పోయి కళ్ళు నెత్తికెక్కి మాట్లాడతావా? గుద్దినందుకు సారీ చెప్పాల్సింది పోయి తన చేతిని టచ్ చేసి పిచ్చి వాగుడు వాగుతావా? నువ్వు మనిషివా పశువా? ఇప్పుడు టచ్ అయ్యరా, ఇప్పుడు టచ్ అయ్యి. నా కళ్ళ ముందే తనని టచ్ చేస్తే చూస్తూ ఊరుకుంటాను అనుకున్నావా? వదిలేస్తాను. నిన్ను కాదు, నీ శవాన్ని. సంధ్యని టచ్ చేసిన నిన్ను క్షమించే ప్రసక్తే లేదురా. రై, ఎక్కడికి పారిపోతావురా? సార్, నన్ను క్షమించండి సార్. ఆవిడ మీ వైఫ్ అని తెలియక తప్పు చేశాను. ఇంకెప్పుడు ఏ ఆడదానితో ఇలా బిహేవ్ చేయండి సార్. నన్ను వదిలేయండి సార్. సూర్య! మేడం మేడం మేడం, ప్లీజ్ మేడం, మీరే చెప్పండి మేడం. సూర్య! సారీ మేడం. సార్ సార్ సార్, మేడం మీరే చెప్పండి మేడం. సార్, వదిలేయండి సార్. సారీ సార్, సారీ సార్. సూర్య! ఎందుకు ఆపావు సంధ్య వాణ్ణితో? చాలు, ఇంకేం మాట్లాడొద్దు. ఎందుకంత ఆవేశం? అది రోడ్ అని, నలుగురు మనల్ని చూస్తున్నారని మర్చిపోయారా? నాకు కాదు, ఆ రౌడీ వెధవ గుర్తులేదనుకుంటా. అందుకే జీవితంలో మర్చిపోకుండా కొట్టాను.
కొట్టడం కాదు. నేను ఆపకపోయుంటే మీ దెబ్బలకి వాడు చచ్చేవాడు. చస్తే చస్తాడు. నిన్ను కావాలని టచ్ చేసి నలుగురిలో ఇబ్బంది పెట్టిన వాణ్ణి నేను చంపడానికి కూడా సిద్ధమే. చావు గురించి చంపడం గురించి అంత తేలిగ్గా మాట్లాడుతున్నారే, నిజంగా వాడు చచ్చుంటే ఎంత పెద్ద ప్రాబ్లం అయ్యేదో తెలుసా? తెలుసు. పోలీసులు వచ్చి నన్ను అరెస్ట్ చేసేవాళ్ళు. అరెస్ట్ చేయడం అంటే చేతికి సంకెళ్ళు వేసి ఇంటికి తీసుకురారు, డైరెక్ట్గా జైలుకి తీసుకెళ్తారు. ఒక మాజీ జవాన్ అని కూడా చూడకుండా మిమ్మల్ని శిక్షిస్తారు, చిప్పకుడు తినిపిస్తారు. ఎలాంటి శిక్షనైనా అనుభవిస్తాను. యుద్ధ ఖైదీగా ఉండొచ్చిన వాణ్ణి. ఆ నరకయాతన నాకు కొత్త కాదు. అర్థం లేకుండా మాట్లాడకండి. యుద్ధ ఖైదీగా బ్రతకడం, నేరస్తుడిగా శిక్ష అనుభవించడం రెండూ ఒకటి కాదు. ఆత్మగౌరవానికి, ఆలోచన లేని ఆవేశానికి ఉన్నంత తేడా ఉంది. అయినా వాడెవడో నన్ను టచ్ చేస్తే మీకేంటి? నాకేంటా? ఏం మాట్లాడుతున్నావు సంధ్య? నా కళ్ళ ముందు నిన్నెవడు టచ్ చేసినా నేను భరించలేను. చూస్తూ ఊరు కూడా నా వల్ల కాదు. ఆ చేతులు ఎవరివైనా, వాడు ఎలాంటి వాడైనా సరే, నేను మాత్రం ఇలానే రియాక్ట్ అవుతాను. నువ్వు అడ్డు రాకపోతే ప్రాణాలు కూడా తీస్తాను. చాలా ఆపండి. మీకు నాకు ఏ సంబంధం లేదు అనుకున్నప్పుడు నా గురించి మీకు పట్టింపెందుకు? నా భర్త ఆకాష్ అయినప్పుడు నా ఇబ్బంది గురించి మీకు ఆవేశం ఎందుకు? మాట్లాడండి. జీవితంలో అన్నిటికీ ఆవేశపడితే సరిపోదు, ఆన్సర్ కూడా చెప్పాల్సి ఉంటుంది. చెప్పలేను సంధ్య. నీ ప్రశ్నలకి సమాధానం తెలిసి కూడా నా మాటల్లో నేను చెప్పలేను. కానీ నీ వైపు ఎవరైనా కన్నెత్తి చూసినా, తాకాలని ప్రయత్నించినా నేను క్షణం ఆలోచించకుండా వాళ్ళని శవంగా మార్చేస్తాను. నీకు నా మీద ప్రేమ లేకపోవచ్చు, గుండె నిండా కోపంతో నిండిపోయి ఉండొచ్చు, దానికి 1000 కారణాలు ఉండొచ్చు. కానీ నీ విషయంలో నేను రియాక్ట్ అవ్వడానికి నాకు కారణాలు అవసరం లేదు. ఎమోషన్ ఉంటే చాలు. నీ ఇబ్బంది నేను గమనిస్తే చాలు. వారే వా, అదిరిపోయిందిరా బాబ్జీ. పండు గురించి బెంగ పెట్టుకున్న దివ్య ఈ గారాలు తింటే మొత్తం అన్ని మర్చిపోతుంది. ఆహా, దివ్య అనుకుంటా. ఈ గారాలతో స్వాగతం పలికితే థ్రిల్ అయిపోతుంది. వేడి వేడి గారెలు రెడీ. నువ్వు తింటమే ఆలస్యం. నైట్ టైం సూర్య రూమ్లో వాటర్ పెట్టు, తనకు కావలసినప్పుడు తాగుతాడు. నిన్ను డిస్టర్బ్ చేసినందుకు ఫీల్ అవుతున్నాడు. సరేనండి. ఓకే దెన్, గుడ్ నైట్. రేపు కాల్ చేస్తాను. గుడ్ నైట్ ఆకాష్. గుడ్ నైట్ సూర్య. బాయ్ సంధ్య. బాయ్. అక్కడ ఆకాష్కి, ఇక్కడ నాకు, ఇద్దరికీ నీ వల్ల నిద్ర పట్టట్లేదు. ఇంకెన్ని రోజులో ఈ ఒంటరి రాత్రులు. మనుషుల మీద కోపం, వస్తువుల మీద చూపెట్టడం ఆడవాళ్ల జన్మ హక్కు. మీకు ఈ బిజినెస్లో ఉండటం ఇష్టం లేకపోతే ఇప్పుడే చెప్పండి. ఇన్వెస్ట్ చేసిన మొత్తాన్ని ఇంట్రెస్ట్తో సహా తిరిగి చేస్తాను. వర్క్ కంప్లీట్ కాకుండానే ఇచ్చిన డబ్బుతో పాటు లాభంలో షేర్ అడిగితే ఎలా ఇస్తాను?
గతాన్ని తలుచుకుంటున్నావా బావా, లేక నమ్మక ద్రోహాన్ని గుర్తు చేసుకుంటున్నావా? ఆకాష్ విషయంలో రెండింటికి పెద్ద తేడా లేదురా. కలిసి వ్యాపారం చేద్దామని నన్ను ఒప్పించి డబ్బులు పెట్టించి ఇప్పుడు నన్ను మించి ఎదిగిపోయి చిన్న చూపు చూస్తున్నాడు. చిన్న చూపు కాదు బావా, మరీ హీనంగా పురుగులా చూస్తున్నాడు. నీ మీద గౌరవం లేదు, మర్యాద లేదు. ఎంత ఎత్తు ఎదిగినా నేల విడిచి సాము చేయడం ఎంత తప్పో తెలుసుకోలేకపోతున్నాడు. అది వాడికి ఎప్పటికీ తెలియదు బావా. మీలాంటి వాళ్ళు వేసిన ముష్టి మీద బతుకుతూ పెద్ద మహారాజులా బిల్డప్ ఇస్తున్నాడు. ఆ ఆకాష్ గురించి ముందే తెలుసుంటే వాణ్ణి ఎక్కడుంచాలో అక్కడే ఉంచేవాణ్ణి. వాడి పేరులో ఆకాశ్ ఉందని అంత ఎత్తుకు ఊహించుకుంటున్నాడేమో. ఏమండి, టీ తీసుకోండి. ఏంటి ఆకాష్ గురించి మాట్లాడుకుంటున్నారు? ఏమైంది? మాట్లాడుకోవడం కాదక్కా, బావ మంచోడు కాబట్టి కామ్గా ఉన్నాడు. అదే వేరే ఎవరైనా అయితే ఈ పాటికి కాలుకి కాలు, చేయికి చేయి తీసేసేవారు. ఏం మాట్లాడుతున్నావురా? అంత తప్పు ఆకాష్ ఏం చేశాడు? ఏం చేశాడా? అందరూ కలిసినప్పుడు సైట్ కొని ఇప్పుడు రేట్ రాగానే మీకెవరికీ సంబంధం లేదు, ఇది నా సొంత డబ్బులతో కొనుక్కున్నాను అంటున్నాడు. ఏంటి, ఆకాష్ అలా అంటున్నాడా? లేదురా, ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది. అతను చాలా మంచివాడు, అందరితో పాటు మర్యాదగా మాట్లాడతాడు. అనవసరంగా నిందలు వేయకండి. ఏయ్, టీ ఇవ్వడానికి వచ్చావు, ఇచ్చావు కదా, ఇక వెళ్ళు. అనవసరమైన విషయాల్లో వేలు పెట్టకు, పో ఇక్కడి నుంచి. చూసావా బావా, ఆ మేకవన్నె పులి గురించి అక్కలాంటి వాళ్ళు ఇలాగే మోసపోతారు. అదే వాడికి బలమైంది. మనకు కూడా వాడి నిజస్వరూపం ఇప్పుడే కదా తెలుస్తుంది. బావా, ఆకాశ్ సొంత డబ్బులతో కొన్నాడు కాబట్టి ఆ స్థలం వాడి పేరు మీదే రిజిస్టర్ చేయించుకున్నాడు. ఇప్పుడు మనం మాట్లాడి కూడా ప్రయోజనం లేదు. ఇది ఇక్కడితోనే వదిలేద్దామా బావా? ఎలా వదిలేస్తాంరా? నేను పార్ట్నర్గా ఉన్నప్పుడు సంపాదించిన డబ్బుతో కొన్నదది. అది ఎప్పటికీ వాడిదొక్కడిదే కాదు, మనకు కూడా హక్కు ఉంది. ఇంకొకసారి సైట్కి వెళ్ళి మర్యాదగా అడుగుదాం. కాదు కూడదు అంటే ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు. దివ్య, కాఫీ. బాబ్జీ, పండు ఇంకా లేవలేదా? తెలియదు దివ్య, నేను చూడలేదు. బాబ్జీ, పండు నా ఫ్రెండ్ అయినంత మాత్రాన నేనొక్కదానే కాదు, తన గురించి నువ్వు కూడా కేర్ తీసుకోవాలి. నాకు నువ్వున్నావు చాలు, వేరే వాళ్ళ గురించి పట్టించుకోవటం ఎందుకు చెప్పు? పండు చాలా పెద్ద ప్రాబ్లంలో ఉంది బాబ్జీ. ఏంటా ప్రాబ్లం? లవర్ దొరక్కపోవటమే కదా. కాదు, తానిప్పుడు ప్రెగ్నెంట్. ఇదెలా సాధ్యం దివ్య? అస్సలు నమ్మలేకపోతున్నాను. పండు చెప్పినప్పుడు నేను నమ్మలేదు. తను కూడా ఇలా జరిగినందుకు చాలా బాధపడుతుంది. సరిగ్గా చెక్ చేసుకుందా? డాక్టర్ కన్సల్టేషన్కి వెళ్ళిందా? అవును, రిపోర్ట్స్ కూడా చూపించింది. చూసావా, అంత కరెక్ట్గా ఉన్నాయా? తను చెప్పింది నిజమేనా? అవును బాబ్జీ, నువ్వెందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు? టెన్షన్ అంటే తను నీ బెస్ట్ ఫ్రెండ్ కదా, పెళ్ళవ్వకుండా తల్లవటం చాలా దారుణం కదా. దారుణమే కాదు, పాపం కూడా. రాపండు. బాబ్జీ, తనకు కూడా కాఫీ తీసుకురా. నాకేం వద్దు దివ్య, నాకు కొంచెం వికారంగా ఉంది, కాసేపటి తర్వాత తాగుతాను. రా, నువ్వు కూర్చో. పండు, జరిగింది మొత్తం బాబ్జీకి చెప్పాను. అంటే నా ప్రెగ్నెన్సీ విషయం కూడా చెప్పావా? అవును పండు, అదే కదా మెయిన్ ప్రాబ్లం. ప్లీజ్ దివ్య,
నా లవర్ని ఎన్ని మాటలైనా అను, కానీ కడుపులో బిడ్డని మాత్రం పాపమనొద్దు. మేం చేసిన తప్పుకే ఈ బిడ్డ నిందలు పడటం నాకిష్టం లేదు. సారీ పండు, నువ్వింత సెన్సిటివ్గా ఉంటావు అనుకోలేదు. ఇంకెప్పుడు ఇలా మాట్లాడలే. పర్లేదు దివ్య, తెలిసి తప్పులు చేయడం, తెలియక మాట జారడం నేరం కాదు. పండు, ఈ రోజు నుంచి నేను మా బాబ్జీ నీ పూర్తి కేరింగ్ తీసుకుంటాము. బాబ్జీ అయితే వంటలు బాగా చేస్తాడు కాబట్టి నీకేం కావాలన్నా అతనితో చెప్పు, వండి పెడతాడు. ఇప్పుడే చెప్తున్నాను, మీ ఇద్దరి మధ్య అస్సలు మొహమాటం, కొత్తదనం ఉండకూడదు. ఫ్రెండ్స్ లా కలిసిపోవాలి. పండు, నీకే లోటు లేకుండా బాబ్జీ చూసుకుంటాడు. ఇక నుండి నీ బాధ్యత, నీ కడుపులో బిడ్డ బాధ్యత మొత్తం బాబ్జీదే. సరే దివ్య, ఆయన్ని తీసుకోమను. తీసుకోవటం ఏంటి? బాధ్యత నాదే, బాధితుణ్ణి నేనే. పండు మాటలు చూపులు చూస్తుంటే నా మీద కోపంతో మాట్లాడుతుందా, లేక మనసులో ఏదైనా ఆలోచన ఉందో తెలియటం లేదు. దివ్యతో నా పెళ్ళైందని నిజం దాచినందుకు సారీ చెప్పాలనుకున్నాను. ఇప్పుడు తను తల్లి కాబోతుందని తెలిసిన తర్వాత ఏం చెప్పాలో, ఎలా మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. అయినా ఒక్కసారి కలిసినందుకే కడుపు ఎలా వచ్చేస్తుంది? ఇంత దారుణమైన దరిద్రం ఏం మా కాడికి పట్టకూడదు.